అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనలో చాలా మందికి ఒక భ్రమ ఉంటుంది. మనిషి చనిపోతే కథ అక్కడితో అయిపోయింది అని. కానీ మన శాస్త్రాలు చెబుతున్న సత్యం అది కాదు. అసలు కథ శరీరం కాలిపోయిన తర్వాతే మొదలవుతుంది. శరీరం అగ్నిలో కాలి బూడిదైపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుందో తెలుసా? అది ఒక దిక్కులేని ప్రయాణికుడిలా మారిపోతుంది. ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ వాటిని తీర్చుకునే శరీరం ఉండదు. ఉండడానికి ఇల్లు లేదు, వెళ్ళడానికి గమ్యం లేదు. కేవలం అంతులేని వేదన మాత్రమే మిగులుతుంది. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. మరి ఆ ఆత్మకు విముక్తి ఎలా వస్తుంది? మన సనాతన ధర్మం ఇక్కడ ఒక గొప్ప రహస్యాన్ని చెబుతుంది. జీవుడు యమలోకానికి వెళ్ళాలంటే అతనికి ఒక వాహనం కావాలి. ఆ వాహనం ఇంకేదో కాదు, మళ్ళీ ఒక శరీరం. కానీ శరీరం కాలిపోయింది కదా, మరి కొత్త శరీరం ఎలా వస్తుంది? ఇక్కడే మన కర్మకాండల అసలు గొప్పతనం తెలుస్తుంది. కొడుకులు లేదా వారసులు చేసే 10 రోజుల కర్మలు కేవలం ఆచారాలు కాదు. అవి ఆత్మకు కొత్త శరీరాన్ని నిర్మించే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈరోజు మనం గరుడ పురాణం ఆధారంగా చనిపోయిన తర్వాత మొదటి 10 రోజులు ఆ ఆత్మకి ఏమవుతుంది అని భయంకరమైన నిజాన్ని తెలుసుకుందాం. మనం పెట్టే ఒక్కొక్క పిండం ఆ ఆత్మకు ఏమి చేస్తుంది? ఒకవేళ ఈ కర్మలు చేయకపోతే ఆ ఆత్మ పరిస్థితి ఎలా మారుతుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మనం ఇక్కడ పిండాలు కాకులకు పెడితే లేదా నీళ్ళలో వదిలితే అవి ఎక్కడో ఉన్న ఆత్మకు ఎలా చేరుతాయి అని. దీనికి గరుడ పురాణంలో విష్ణుమూర్తి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు. ఓ గరుడా, దూడ ఎక్కడ ఉన్నా తల్లి ఆవు పాలలో మార్పు వస్తుంది. అలాగే శ్రద్ధతో మంత్రపూర్వకంగా కొడుకులు చేసే పిండ ప్రదానం ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా తప్పకుండా అతనికి చేరుతుంది అని. ఇక్కడ ఒక పెద్ద నిజం ఉంది. మనం పెట్టే పిండాలు ఆత్మకు ఆహారంగా మారవు. అవి ఆత్మకు శరీరంగా మారతాయి. భౌతిక శరీరం అగ్నిలో కాలిపోయింది. కానీ ఆత్మ యమలోకానికి వెళ్ళాలంటే, అక్కడి శిక్షలను అనుభవించాలంటే, బాధను అనుభూతి చెందాలంటే ఒక శరీరం కావాలి. దాన్ని గరుడ పురాణం యాతన శరీరం అంటుంది. ఈ యాతన శరీరం 10 రోజులలో 10 పిండాల ద్వారా తయారవుతుంది. మొదటి రోజు పెట్టే పిండం వల్ల ఆ జీవుడికి తలభాగం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఆకారం లేని ఆత్మకు ఒక రూపం మొదలవుతుంది. నేను అనే భావన తిరిగి మొదలవుతుంది. రెండవ రోజు పెట్టే పిండం వల్ల కంఠం మరియు భుజాలు ఏర్పడతాయి. మూడవ రోజు అత్యంత కీలకమైన రోజు. ఈ రోజు హృదయం ఏర్పడుతుంది. హృదయం ఏర్పడగానే పాత జ్ఞాపకాలు మేలుకొంటాయి. నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా జీవితం అన్నీ గుర్తుకు వస్తాయి. అప్పుడే అసలు బాధ మొదలవుతుంది. నేను చనిపోయాను అనే సత్యం గుండెల్లో కాలుతుంది. నాలుగవ రోజు వెన్నెముక భాగం ఏర్పడుతుంది. ఐదవ రోజు నాభి ఏర్పడుతుంది. ఇలా 5 రోజులు పూర్తయ్యేసరికి ఆ ఆత్మకు సగం శరీరం తయారవుతుంది. అప్పటికి అది ఆకాశంలో తేలుతూ తన ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. నా వాళ్ళు నా కోసం కర్మలు చేస్తున్నారా లేదా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ కర్మలు సరిగ్గా జరగకపోతే, మధ్యలో ఆపేస్తే ఆ అసంపూర్ణ శరీరంతో ఆ జీవుడు పడే బాధ మాటల్లో చెప్పలేనిది. ఇక 6వ రోజు నడుం భాగం ఏర్పడుతుంది. 7వ రోజు తొడలు ఏర్పడతాయి.
8వ రోజు మోకాళ్ళు ఏర్పడతాయి. 9వ రోజు పాదాలు ఏర్పడతాయి. ఇలా 9 రోజులు పూర్తయ్యేసరికి ఆ జీవుడికి తల నుంచి కాళ్ళ వరకు పూర్తి ఆకృతి వస్తుంది. కానీ అందులో ఇంకా ప్రాణశక్తి ఉండదు. అది కదలలేని స్థితిలో ఉంటుంది. 10వ రోజు అసలు భయంకరమైన రోజు. 10వ రోజు పెట్టే పిండం వల్ల ఆ శరీరానికి ఆకలి పుడుతుంది, దప్పిక పుడుతుంది, ఇంద్రియ శక్తులు వస్తాయి. అప్పటి నుంచి ఆ శరీరం నిజంగా బాధను అనుభవించడం మొదలుపెడుతుంది. గరుడ పురాణం ప్రకారం ఈ శరీరం సుఖాల కోసం కాదు, కేవలం శిక్షల కోసం మాత్రమే తయారవుతుంది. అందుకే దీనిలో నొప్పిని అనుభవించే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. 10వ రోజు బంధువులు బలి పెడతారు. కానీ ఆ జీవుడికి ఉన్న ఆకలికి అది ఏమాత్రం సరిపోదు. అయినా సరే ఆ చిన్న తృప్తితోనే యమలోక ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు ఒక భయంకరమైన ప్రశ్న. ఒకవేళ ఎవరికైనా కొడుకులు లేకపోతే, ఒకవేళ ఉన్నా కూడా ఈ కర్మలు చేయకపోతే ఏమవుతుంది? గరుడ పురాణంలో విష్ణుమూర్తి చాలా స్పష్టంగా చెబుతాడు. ఎవరికైతే పిండ ప్రదానం జరగదో వారికి యాతన శరీరం ఏర్పడదు. కానీ కోరికలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది. కానీ శరీరం ఉండదు. అలాంటి ఆత్మ పిశాచ స్థితికి వెళుతుంది. పిశాచ స్థితి అంటే మామూలు నరకం కాదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆకలికి మలమూత్రాలను తింటూ యుగయుగాల పాటు భూమి మీద తిరుగుతూ ఉంటుంది. తమ సొంత ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి. వీడియో పూర్తిగా చూసినందుకు నా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.